నిన్ను దేవుడు ఎప్పుడు క్షమించాలి, ఎన్ని రోజులు బాధపడిన తర్వాత నీకు మళ్ళీ రక్షణానందం ఇవ్వాలి, ఎన్ని రోజులు బాధపడిన తర్వాత నీకు మళ్ళీ తన సన్నిధి భాగ్యం ఇవ్వాలి అనేది దేవుని దగ్గర ఏదో లెక్క ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనల్ని నరకములో శిక్షించాడు మనం చేసే తప్పులకు, కానీ ఈ భూమి మీదనే ఒక నరకం అనుభవించేటంత మనోవేదన అయితే కలిగిస్తాడు. ఏమాత్రము బాధ కలగకుండా ఏదో షర్ట్ మీద ఏదో మురికి అంటితే సబ్బెట్టు ఉతికేసినట్టు ఫీలింగ్స్ ఏమి ఇన్వాల్వ్ కాకుండా, మనకు బాధ గాయం ఏమి లేకుండా ఏదో షర్ట్ అంటింది ఉతికేసుకున్నాం అన్నంత యాంత్రికంగా ఉండదు పాప క్షమాపణ. దానికి ఎంతో పశ్చాత్తాపము, ఎంతో